అనారోగ్య పాలై మరణిస్తున్నారు. అనేక మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఎంతో మంది ఇప్పుడే చూసామండి, ఇదిగో చూసేసి మేము ఇలా వచ్చేలోపే వారు నిద్రించారు అని మన కళ్ళ ముందు అనేక మందిని చూస్తున్నాము. ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది అనారోగ్య పాలైపోతున్నారు, ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక ఉన్నారు. అలాంటి వారి జాబితాలో మనం లేకుండా, అలాంటి లెక్కల్లో మనం లేకుండా దేవుడు మనకి ఒక నూతన దినాన్నిచ్చి ఆ నూతన దినంలో మనందరినీ నిలువబెట్టి మనల్ని ఈ రీతిగా ఉంచాలంటే అది కేవలము దేవుని దయ మాత్రమే. మన గొప్పతనమో లేదంటే మన పేరు ప్రఖ్యాతో దీని వెనుక లేదండి. కేవలం దేవుడు దయ చూపుతున్నారు కనుకనే ఆయన మనకి ఆయన దయ వలన ఒక దినాన్ని ఇస్తున్నారు. గడిచిన కాలంలో ఎంతోమంది ఉన్నారండి. ఇదిగో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మాతో ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మాతో కలిసి ప్రయాణించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదిగో వారు కనబడలేదు, వారు లేరు అని లేని వారి గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. కానీ అలాంటి జాబితాలో మనం లేకుండా ఈరోజు మంచి ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నాము. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఈరోజు ఈ రీతిగా కూర్చోగలుగుతున్నామంటే ఇది దేవుని దయ మాత్రమే. మరణపు అంచుల వరకు వెళ్ళాం, మరణం ఇక లేదు, మనము ఇక మరణిస్తాము అన్న స్థాయి వరకు వెళ్ళినప్పటికీ మనల్ని దేవుడు నిలవబెట్టాడు, ప్రాణాలతో పెట్టాడు. ఇది దేవుని దయ కాదా? నిజంగా దేవుని దయ అండి. అలా దేవుడు మనకి మరో అవకాశాన్ని ఇచ్చినందుకు, దేవుడు మనకి ఆయుష్నిచ్చినందుకు, దేవుడు మరో దినాన్ని మనకిచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. గడిచిన 2024 సంవత్సరం 2024 సంవత్సరంలో మనం దేవుని సన్నిధికి ఎన్ని దినాలు రాలేకపోయాము, ఎన్ని దినాలు దేవుని సన్నిధిని గడవలేకపోయాం. ఒకసారి మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇదిగో నేను ఏ వారము దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను, దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు వెళ్ళలేకపోయాను? నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, నాకు దేవుడు కాళ్ళు చేతులు బాగానే ఇచ్చాడు కదా, ఇదిగో నేను దేవుని సన్నిధిలో కూర్చోగలిగినంత శక్తిని నాకు ఇచ్చాడు కదా, మరి నేను ఎందుకు కూర్చోలేదు అని ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. ఇక నూతన సంవత్సరంలోకి వచ్చాము. హ్యాపీ న్యూ ఇయర్ అనేసి నూతన సంవత్సరంలో మొదటి రోజున అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని వారి జీవితంలో లోపల కుమిలిపోతున్నప్పటికీ పైన ఎలా చెప్తుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలని. మరి ఈ సంవత్సరాన్ని దేవుడు దయచేస్తున్నాడు కదా, ఆయన దయ వలన మనం బ్రతుకుతున్నాం కదా. దేవుడు అనుగ్రహించకపోతే, ఆయన దయ చూపకపోతే ఈరోజు మనం లేదు కదా భూమి మీద. కనుక దయ చూపించాడు దేవుడు. అలా దయ చూపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, మరి ఈ సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించారు కదా, ఈ సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులు 12 నెలలు ఉన్నాయి. 12 నెలల్లో నెలకి 4 వారాలు తండ్రి. ఈ 4 వారాల్లో ఇదిగో నీ సన్నిధిలో నేను ఏ వారము ఆబ్సెంట్ కాకుండా వస్తానని ఒక తీర్మానం చేసుకున్నటువంటి వారిగా మనం కనబడుతున్నామా? లేదండి. ఆదివారం అనగానే ఎలాంటి పనులు ఉంటాయి? బట్టలు ఉతికే కార్యక్రమం ఆదివారమే ఉంటుంది, ఇంకా నాన్ వెజ్ వండుకునే కార్యక్రమం ఆదివారమే ఉంటుంది, బంధువులందరూ ఆదివారం వస్తారు, ఏదన్నా ఫంక్షన్లు ఉన్నా ఆదివారమే, ఎక్కడన్నా ప్రయాణాలు చేయాలన్నా ఆదివారమే. అంటే ఆదివారం అనగానే ఈరోజు సెలవు దినము కనుక, ఈ సెలవు దినం దేవుడు నాకు ఈ దినాన్ని ఇచ్చారు కనుక దేవుని కొరకు ఉపయోగించాలి అని ఆలోచించక మన కొరకే మనం ఆలోచించుకుంటూ మన పనుల నిమిత్తమే మనము వాడేస్తున్నాం ఆ దినాన్ని. అందుకే ఒకసారి ఈ నూతన సంవత్సరంలో మనము ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో, మన ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్లో ఈ నెలలో 4 వారాలు ఉన్నాయి. ఈ 4 వారాలలో నేను ఏ వారం వెళ్ళానో, ఏ వారం వెళ్ళలేదు. దేవుడు నాకు ఇన్ని వారాలు ఇచ్చాడు కదా, ఇన్ని దినాలు ఇచ్చాడు కదా, ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో నేను కూర్చున్నాను అని ఇక మీదటైనా మనం పరిశీలించుకుంటూ మన గురించి మనం క్యాలెండర్లో రాసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇవ్వాలంటే గొప్ప ఘనతని, గొప్ప ధన్యతని, గొప్ప దయని ఆయన మన మీద పెట్టి
మనకి ఒక దినాన్ని ఇస్తున్నాడండి. ఈ రోజు రావాలంటే ఆయన ఎంత కష్టపడాలి. సూర్యుడు, చంద్రుడు, విశ్వంలో ఉన్న నక్షత్రాలు ఇవన్నీ కూడా కష్టపడాలి. దేని కొరకు? ఒక రోజు కొరకు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మన ఎవరి చుట్టూ తిరగాలంట? సూర్యుని చుట్టూ కూడా తిరగాలంట. మనం మన ఇంటి చుట్టూ ఒక 4 సార్లు తిరిగేసండి అన్నాం అనుకోండి, ఎవరన్నా తిరగలుగుతామా? ఏంటో నేను ముందే నడవలేకపోతున్నాను, మరలా నాకు ఒక పరీక్ష పెట్టారు, నా ఇంటి చుట్టూ నేను తిరగాలంట. నా ఇల్లు గురించి నాకు తెలియదా? నా ఇంటి చుట్టూ ఏమేమి ఉన్నాయి నాకు తెలుసు అని ఆలోచిస్తాం. కానీ సూర్యుడు ఏ రోజైనా ప్రశ్నించాడా? ఏంటి తండ్రి, నేను ఎప్పుడు నా చుట్టూ నేను తిరగాలి? అలానే భూమి ప్రశ్నించిందా, మరలా నేను సూర్యుని చుట్టూ తిరగాలా? అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగాలంట. అలా తిరిగితేనే మనకు ఒక రోజు అంటే ఒక 24 గంటలు గడిచి మరో గంటలో అడుగు పెడతాం. అలా రావాలంటే సూర్యుడు ఎంత కష్టపడుతున్నాడండి. మరి వీటినన్నిటిని నడిపిస్తుంటే దేవుడు, ఆయన కూడా మన మీద దయ కలిగి ఆయన బాధపడుతూ, ఇదిగో నా పిల్లలైన వారందరికీ వారి జీవితాలు నేను ఒక దినాన్ని ఇవ్వాలి కనుక మీరు తిరుగుతూనే ఉండాలి. మీరు తిరిగితేనే నా పిల్లలు క్షేమంగా ఉండగలరని సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా పని పెట్టాడు. ఆ పని ఎవరి కొరకంటే మన అందరం క్షేమంగా ఉండడం కొరకే. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దయా కిరీటాన్ని ఒకసారి మనం దాన్ని కాపాడుకుంటున్నామా లేదంటే పోగొట్టుకుంటున్నామా అన్నటువంటి విషయాలు మనం ఆలోచించగలిగితే, ఇందాక బైబిల్ పఠనంలో చదువుకున్నటువంటి మాటలను ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఇక్కడ మనకి ఒక సంవత్సరాన్ని ఇస్తున్నారంటండి. సంవత్సరాన్ని ఇస్తున్నది ఎవరంటే దేవుడే ఇస్తున్నారు. ఒక సంవత్సరాన్ని మన జీవితాలను అనుగ్రహిస్తున్నారంటే అది దేవుని దయ వల్ల మాత్రమే. సంవత్సరమును నీ దయా కిరీటము, సంవత్సరాన్ని ఇస్తూ ఈ సంవత్సరంతో పాటు అలానే ఒక కిరీటాన్ని కూడా ఇస్తున్నారంటండి. కిరీటాన్ని ఎవరు ధరిస్తారు? కిరీటం ఎవరికి ఉంటుంది? మనకేమైనా కిరీటాలు ఉన్నాయా? లేదు. మరి కిరీటాన్ని ఎవరు ధరిస్తారు? రాజులు, రాణులు కిరీటాన్ని. ఇప్పుడు మన పిల్లలకి అలా రాణిలాగా అలంకరించేటప్పుడు వాళ్ళకి కిరీటాన్ని తీసుకొచ్చి పెడతాం. ఎందుకు? ఇదిగో నా కుమార్తె రాకుమార్తెలాగా ఉండాలి, రాణిలా ఉండాలి అని. కానీ దేవుడు దేనిని మనకి కిరీటంగా ఇస్తున్నారు ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఒక సంవత్సరాన్ని, ఆ సంవత్సరంతో పాటు దేవుని దయా కిరీటాన్ని మనందరికీ ధరింపజేస్తున్నారంట. ఇప్పుడు మనందరికీ కిరీటాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని దయ వలన మనకు ఒక కిరీటాన్ని అనుగ్రహిస్తున్నారు. అదే ఒక రోజు ఆయన దయ వలనే సంవత్సరాలంతా కూడా మనం క్షేమంగా ఉండగలుగుతున్నామండి. వాటిని ధరింపజేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. అందుకే సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావని భక్తులు మాట్లాడుతున్నారండి. ఈ సంవత్సరం వచ్చిందంటే ఇది ఒక సంవత్సరం అయిపోయిందండి, గడిచిన సంవత్సరం అంతా అయిపోయింది, ఇదిగో ఈరోజు నూతన సంవత్సరం, నూతన ఆదివారం కనుక మనం హ్యాపీగా ఉండాలని హ్యాపీ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారే. కానీ ఆ రోజు ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. దేవుని దయతో, దేవుని దయ వలన మనందరినీ ప్రేమించి ఈ దినాన్ని ఇచ్చారు అని మనం ఆలోచించాలండి. ఒకసారి కీర్తన గ్రంథంలో, ఇదే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనము, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప ఎలా ఉంటుందంటే నిత్యము ఉంటుందంట. అంటే ఎల్లప్పుడూ నిత్యము ఆయన కృప ఉంది. దేవుని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనతపరిచేవారిగా ఉండాలి. దేవుడు ఎవరంటే, దేవుడు మనం ఎన్ని చేసినా, ఎన్ని వారాలు దేవుని సన్నిధిలో కనబడకపోయినా, ఎన్ని వారాలు దేవుని కార్యక్రమాలకు డుమ్మా కొట్టినా దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన దయ చూపిస్తున్నాడు. దేవుడు దయాళుడు కనుక
ఆయనకు ఇప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో తండ్రి, మీ సన్నిధికి నేను రాలేకపోయాను గడిచిన సంవత్సరం అంతా. ఇదిగో తండ్రి, గడిచిన వారంలో మీ సన్నిధిలో నేను గడపలేకపోయాను. గడిచిన రోజుల్లో మీరు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, కానీ నేను మరి నా బలహీనతల వలన నీ సన్నిధికి రాలేకపోయాను తండ్రి. కనుక దయతో మమ్మల్ని క్షమించండి అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవుడు దయాళుడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యం ఉండును. దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుందంటండి. దేవుని కృప నిత్యం ఉంటుంది. మనం మంచి చేసినా, మనం చెడు చేసినా, ఇదిగో వీరందరూ నా పిల్లలే, నా పిల్లలు, నేను కన్నాను, వీరందరూ నా స్వాస్థ్యమని దేవుడు మనందరి కొరకు ఆలోచిస్తున్నారండి. మనందరి కొరకు ఆలోచించి ఒక దినాన్ని ఇస్తున్నారు. ఆ దినాలు 365 రోజులు అలా గడిచిన తర్వాత మళ్ళీ ఒక కొత్త సంవత్సరం వచ్చింది అని మనం అందరం ఆనందిస్తున్నామంటే ఆ సంవత్సరాన్ని దయచేసింది దేవుడే. ఆయన దయ వలన మాత్రమే మనం ఆ సంవత్సరాన్ని పొందుకోగలుగుతున్నామండి. ఒకసారి మనం మరలా కీర్తనల గ్రంథం 65వ అధ్యాయానికి రాగలిగితే, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడగలిగితే, నీ సూచక క్రియలను చూసి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఉదయ సాయంత్రములు అంటండి. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను, ఉత్పత్తి అనగానే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అనుకోండి, వాటిని ఉత్పత్తి కేంద్రాలు అంటారు కదా. ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తున్నారు, అది వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు అంటారు. మరి ఇక్కడ దేవుడు దేనిని ఉత్పత్తి చేస్తున్నారంట? ఉదయము సాయంత్రము. ఈ ఉదయ సాయంత్రంలో రావాలంటే దీని వెనక ఎవరున్నారు? దీని వెనక దేవుడు ఉన్నారండి. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. దేవుని ఆనందంతో, దేవుడు సంతోషంగా మనందరి కొరకు ఉదయము సాయంత్రాన్ని ఇస్తున్నారు. కనుకనే 24 గంటలు ఒక రోజు అంటున్నాం కదా. ఈ ఒక రోజు ఉదయము సాయంత్రము అంటే పగలు రాత్రి ఈ రెండు ఉంది కనుకనే ఇది మనము పగలంతా కష్టపడినప్పటికీ రాత్రిలో విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయము మళ్ళా పనికి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఎవరు దయచేస్తున్నారు? ఇవన్నీ ఎవరిస్తున్నారు? మన తల్లిదండ్రులు ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? లేదంటే మన బంధుమిత్రులు ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? ఎవరు ఇవ్వలేరండి. ఎవరిస్తున్నారంటే ఉదయ సాయంత్రం ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఇక్కడ ఉదయం సాయంత్రం ఇవ్వడమే కాకుండా ఇది ఉదయాన్నే లేచి మీరు డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి వచ్చి పడుకొని నిద్రపోయేసి లేయాలంటే మన శరీరంలో బలం ఉంటే, శక్తి ఉంటే లేయగలుగుతామా? ఏది తినకుండా, ఏ శక్తి లేకుండా అలానే ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చేసి డ్యూటీ ముగించుకొని నేను ఇంటికి వచ్చాను, ఇప్పుడు రాత్రి కనుక నేను నిద్రపోవాలి అని నిద్రపోయాను అనుకోండి, మళ్ళీ ఉదయాన్నే లేవగలుగుతారా? లేవలేరు. కానీ ఉదయం లేవాలంటే మనం ఏది తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. పనికి వెళ్ళాలంటే ఏది తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. మనం పనికి వెళ్ళాలన్నా, నిలబడాలన్నా, మాట్లాడాలన్నా ఉదయము అయినా సాయంత్రం అయినా 3 పూట్ల పుష్టిగా మనము ఆహారాన్ని భుజిస్తున్నాం. మరి 3 పూట్ల ఆహారం ఎలా వస్తుంది? ఇదిగో నాకు ఉద్యోగం ఉంది కదండి, ఈ ఉద్యోగంలో నేను జీవిస్తున్నానంటే సరిపోతుందా? సరిపోదు. నేను పని చేస్తున్నానంటే నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి అంటే సరిపోతుందా? సరిపోదు. నీ పని వలన, నీ ఉద్యోగం వలన నువ్వు జీవించలేవు. కేవలము ఆహారం సంపాదించుకునే కొరకు నువ్వు ఆ జీవనోపాధి చేయగలవు, అంతే తప్ప ఆహారాన్ని ఎవరు దయచేస్తున్నారంటే దేవుడు అనుగ్రహించాలి. అందుకే దేవుడు ఉదయము సాయంత్రం ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేసి ఉన్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నదులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరివి? ఇది ఈ భూమి అంతా నాది, ఈ స్థలము నాది అంటుంటారు. మరి ఈ భూమి కానివ్వండి, ఈ స్థలము కానివ్వండి, ఇవన్నీ ఎవరివి? దేవునివి. ఇప్పుడు నదులు ఎవరివి? నదులు కూడా దేవునివి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు
సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. మనందరికీ ధాన్యాన్ని ఇస్తున్నది ఎవరంటే దేవుడేనండి. మరి మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు ఎన్నో మాటలు మాట్లాడారు. ఇదిగో ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిన తర్వాత అది మొక్కై మ్రానై అది ఏమవుతుందంట, ఫలాలు ఇస్తుంది. ఏ విత్తనమైనా, అది గోధుమ గింజ అయినా సరే, అది మామిడి విత్తనమైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడు అలా ఫలాలు ఇవ్వాలంటే దాని వెనక ఎవరున్నారు? దాని వెనక దేవుడే ఉన్నారు. దేవుని దయ ఉంది. దేవుడు వాటికి ఇదిగో మరి నా పిల్లలకి మీరు ఆహారంగా మారాలి కనుక నేను మీకు వీటినన్నిటినీ నా పిల్లల కొరకే మిమ్మల్ని ఉంచాను కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఫలించాలి, మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలని భూమికి చెబుతున్నారండి. అలాగే వాటికి కావాల్సిన నీళ్ళు, ఆ పైర్లు కావాల్సిన నీళ్లు దేవుడే ఇస్తున్నారండి. నీవు భూమినట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. పంట చేతికి రాలేదని రైతు ఏం చేస్తున్నాడు? ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరి పంటను ఇచ్చేది ఎవరు? పండించేది ఎవరు? రైతు అని పొరపడుతున్నారు. దాని వెనక ఎవరున్నారంటే దేవుడే ఉన్నారంటండి. ఇక్కడ అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. దేవుని ఆశీర్వాదంతోనే పంట అంతా కూడా పండుతుంది. దేవుని దయ వలన మాత్రమే, దేవుడు ఇస్తేనే పంట చేతికి వస్తుందే తప్ప ఇదిగో మనుషుల వలన అయితే మాత్రం కాదు. అలా దయచేసిన దేవుడు మరలా పంట మాత్రమే కాకుండా, మనకి ఆహారం మాత్రమే కాకుండా, ఉదయ సాయంత్రాలను మాత్రమే కాకుండా మరలా ఏం చేస్తున్నారు? ఒక దినాన్ని మన జీవితంలో ఇస్తున్నారు. ఒక దినాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. అలా ఆ దినాన్ని ఇస్తూ ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నేను మిమ్మల్ని కాపాడాను, ఈ సంవత్సరం అంతా కూడా ఇదిగో మిమ్మల్ని నేను జీవింపచేశాను, సంవత్సరాన్ని మీకు ఇస్తున్నాను. సంవత్సరంతో పాటు దేవుని దయాకిరీటాన్ని కూడా మనకి ధరింపచేస్తున్నారంట అండి. ఈరోజు మనం ఉన్నామంటే అది కేవలము దేవుని దయ మాత్రమే. దేవుని దయ వలన మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, రోగం రాగానే అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తాం. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు ఏం చెప్తారు? అయ్యా నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను, ఇక ఎవరి దయ అంటారు? ఇక దేవుని దయ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇక దేవుడే చూసుకోవాలి అంటే వైద్యులు ఏమన్నా మనకు ఆయుష్ని ఇవ్వగలుగుతున్నారా? లేదండి. వైద్యులు మనకి ఆయుష్ని ఇవ్వలేరు. ఆరోగ్యం కొరకు వాళ్ళు నేర్చుకుని విద్యలో నుంచి కొన్ని మందులు మాత్రం మనకి ఇవ్వగలరే తప్ప ఆయుష్నిచ్చేది ఎవరంటే దేవుడు. దేవుని దయ వలన తప్పితే మనము జీవించలేము. ఎందుకో గడిచిన సంవత్సరం అంతా మనం ఎడమొక్కలు పెడమొక్కలుగా ఉండి ఒకరికొకరు మాట్లాడుకోనకుండా, ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరి గురించి ఒకరు నానా రకాలుగా మాట్లాడుకుంటూ, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ, ఇవన్నీ ఒకవేళ మన జీవితంలో చేసామేమో. ఇవన్నిటినీ నూతన సంవత్సరంలో విడిచిపెట్టి ఇదిగో దేవుడు నాకు దయాకిరీటాన్ని ఇస్తున్నాడు కదా, దయాకిరీటాన్ని ధరింపజేస్తున్నాడు కదా, దేవుడే నాకు ఇస్తున్నాడు. మరి దేవుడు నాకు ఒక దినాన్ని ఇస్తుంటే, దేవుడు నాకు ఒక సంవత్సరాన్ని ఇస్తుంటే, ఈ సంవత్సరంలో నేను దేవుని కొరకు ఏం చేయగలను? గడిచిన సంవత్సరంలో నేను ఏమి చేయలేకపోయాను, కానీ ఈ సంవత్సరంలో నేను ఏం చేయగలను? ఇదిగో నా వలన అయినంత వరకు దేవుని పనుల కొరకు సహాయపడగలనా? లేదా దేవుని పనులు చేసేవారికి ఆర్థికంగా నేను సహాయపడగలనా? లేదంటే దేవుని పని చేసే వారితో పాటు నేను కలిసి దేవుని పనిలో ముందుకు కొనసాగగలనా? నేను పాట పాడగలనా? బైబిల్ పఠనం చదవగలనా? లేదంటే ఊడ్చే పని చేయగలనా? చేతికి వచ్చినటువంటి ఏ పనైనా, ఇందాక మనం సామెతల గ్రంథంలో చదువుకున్నాం, మన చేతికి వచ్చినటువంటి ఏ పనైనా మన శక్తి లోపం లేకుండా చెయ్యాలి. అంటే దేవుని పని ఏదైనా సరే ఆయన మన జీవితంలో దేవుని దయాకిరీటంగా ఒక దినాన్ని ఇస్తున్నారు కనుక మన జీవితంలో దేవుని కొరకు ఆలోచించే వారిగా ఉండాలండి. ఒకసారి అపోస్తలుల కార్యంలో ఒక మాటను మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూడగలిగితే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి
నాటబడి ఉండెను. ఏంటండి, ద్రాక్ష తోట అంతా ఉందంట. మరి ద్రాక్ష పండ్లు తినొచ్చు కదా. ద్రాక్ష పండ్లు కాకుండా ఆ తోటలో ఒకే ఒక అంజూరపు చెట్టు నాటుకున్నారంట. మనము అనేక చెట్లు నాటామనుకోండి, అన్ని చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లు ఇప్పుడు ఒక మామిడి పండు ఉంది, మామిడి చెట్లు అన్నీ నాటాం. మామిడి చెట్లు అన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా మామిడి తోట మధ్యలో ఒక చెట్టు నాటామనుకోండి, ఒక పనస చెట్టు, లేదంటే ఇది మంచి ఫలాలు ఇచ్చేది అని ఒక సీతాఫలము లేదంటే యాపిల్ చెట్టు అనుకుందాం కొంతసేపు. అలా నాటినప్పుడు ఇదిగో నేను యాపిల్ చెట్టు నాటాను కదా, ఇది 1 సంవత్సరం అయింది, కాయలేదు. 2వ సంవత్సరం అయింది, మరి పంట రాలేదు. 3వ సంవత్సరం అయింది, పంట రాలేదు. ఎందుకు రాలేదు అని ఆలోచిస్తామా లేదా? మరి మామిడి చెట్టు ఏమో నాటినప్పటి నుంచి కాస్తూనే ఉంది, ఇక్కడేమో మరి యాపిల్ కాయలేదు, లేదంటే సీతాఫలాలు రాలేదు, లేదంటే పనస పండు రాలేదని వాటినే ప్రత్యేకంగా పరిశీలిస్తుంటాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం అందరం కూడా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు రక్తం చేత మనందరినీ కడుగుబడి మనమందరం ప్రత్యేకపరచబడిన వారిగా సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి మనలో నుంచి ఫలాలు కావాలని దేవుడు ఖచ్చితంగా ఆశపడతాడు. ఇదిగో మీరందరూ మంచి ఫలాలు పండించడం కొరకే, మంచి ఫలాలు పండాలని, మంచి ఫలితాలను మీరు తీసుకొని రావాలని ఇదిగో మిమ్మల్ని లోకంలో నుంచి వేరుపరిచాను, సంఘంలో చేర్చాను. సంఘంలోనికి వచ్చినట్టు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఫలించకుండా పోతున్నారు అని దేవుడు ఎలాగైతే బాధపడతారో ఆ దేవుని బాధను, దేవుని ఆవేదనను యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా చెబుతున్నారండి. ఆ ఉపమాన రీతిగా చెబుతూ, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. ఇదిగో నా కుమార్తె సంవత్సరం అయింది బాప్తిసం తీసుకొని, పాట పాడుతుందేమో అని ఎదురు చూశాను, పాట పాడలేకపోతుంది. బైబిల్ పట్టణం చదువుతుందేమో అని ఎదురు చూస్తున్నాను, బైబిల్ చదవలేకపోతుంది. ప్రార్థన చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేయలేకపోతుంది. ఈ 3 చేయలేకపోతే పోయిందిలే, దేవుని పని కొరకన్నా ఏమైనా సహాయం అందిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను, అది అందించడం లేదు. ఇలా మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ఇక్కడ అంజూరపు చెట్టు తోట మధ్యలో అంజూరపు చెట్టు ఉంది కదా, ఆ అంజూరపు చెట్టుని మన జీవితాలతో పోల్చుకోవాలి. అంటే ఫలాలు ఇవ్వని అంజూరపు చెట్టుని ఏం చేయమంటున్నారు? అక్కడ ఫలాన్ని ఇవ్వడం లేదు, దాన్ని వెదక వచ్చారంట. అప్పుడు ఆ ఫలితం ఏమి దొరకడం లేదంట. చూస్తున్నారంట. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్ల వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఇదిగో నా కుమార్తె పాడుతుందేమో అని చూస్తున్నాను, ఏ పాట పాడడం లేదు. ప్రార్థన ప్రార్థిస్తుందేమని ఏ ప్రార్థన చేయడం లేదు. ఏంటంటే దేవుడు మన జీవితంలో ఒక దినాన్ని ఇచ్చాడు కదా, ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు కదా, ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు కదా. ఈ సంవత్సర కాలం అంతా మనం ఎన్ని మాట్లాడతామండి, ఎంతో. ఇప్పుడు పక్కింట్లో ఎవరన్నా షాపింగ్ వెళ్ళి వచ్చారనుకోండి, వారి అవసరాల కొరకు షాపింగ్ వెళ్ళి వచ్చారు, వెంటనే ఇదిగో వాళ్ళు ఏందో అన్ని బ్యాగులు పట్టుకొని వచ్చేసారు అని మనం ఆలోచిస్తాం. పోనీ అన్ని బ్యాగులు పట్టుకొని వచ్చారు కదా, ఇప్పుడు ఆ బ్యాగు వాళ్ళ కష్టార్జితము వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నారు, ఏదో ఒకటి తెచ్చుకో ఉంటారు, అక్కడ గమనం ఉండొచ్చు కదా, ఉండరు. ఇప్పుడు ఆ బ్యాగ్లో ఏం తెచ్చుకున్నారో మనం తెలుసుకోవాలనుకుంటారు. ఆ బ్యాగ్లో ఇప్పుడు ఆమెతో మాట్లాడాలంటే ఎలా సమయం దొరుకుతుంది? ఫోన్ చేస్తే ఇప్పుడు ఏమన్నా ఆమె తీయగలుగుతుందా? లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఏమన్నా అంటే అన్న వాళ్ళు ఏమన్నా బయటికి వెళ్ళారా, మరి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారా, ఆమె ఏమన్నా ఖాళీగా ఉందా లేదా అని ఆ సమయం కోసం ఎదురు చూస్తుంటాం. అలా ఎదురు చూసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మయ్య సమయం దొరికిందిలే ఇప్పుడు అని అనుకొని వెంటనే వాళ్ళ ఇంటికి, అక్క ఏంటి బాగున్నారా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్కడ ఇదిగో మరి మీరు నిన్న ఎక్కడికో వెళ్ళి వచ్చినట్లున్నారు అని అడిగారు అనుకోండి, ఇంకా ఆమె గమనం ఉంటుందా? ఆమె ఏం చేయాలి? ఆమె గొప్పలు చెప్పుకోవాలి. వెంటనే అవును, నేను మా వారు మా బంధువులు మేమంతా షాపింగ్ వెళ్ళాము, పలానా కొనుక్కొచ్చాము, ఇవి వీరికి, ఇవి నా పిల్లలకి, ఇవి మా బంధువులకి, ఇదిగో పలానప్పుడు నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇవి ఊరిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇవన్నీ చెప్తుంటారు.
అలా చెప్పినప్పుడు పోనీలే ఆమె కష్టాతీతము, ఆమె కుటుంబానికి తెచ్చుకునిందిలే అని ఆనందపడతారంటే అలా ఆనందపడరు. మళ్ళీ ఎలా ఉంటుంది ఈర్ష్య, ఇదిగో పక్కింట్లో నేను ఉన్నాను కదా, నా కోసం ఏమన్నా ఒక చిన్నదన్న గిఫ్ట్ తెచ్చిందేమో, ఒక చిన్న వస్తువున్న మన కొరకు ఇదిగో నీ కొరకు తెచ్చానేమో అని అంటారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు లేని బంధాన్ని, ఎప్పుడు లేని ప్రేమని అక్కడ ఎందుకు కనబరుస్తున్నారు? ఏదో ఆశించి పక్కింటి వారి విషయంలో అంత ఆసక్తిని చూపిస్తున్నప్పుడు మరి దేవుడు నీకు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడే, దేవుడు నీకు ఒక దినాన్ని ఇచ్చాడే, దేవుని కొరకు ఒక 5 నిమిషాలు నేను ప్రార్థన ఎలా చేయాలి, తండ్రితో నేను మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఒకవేళ తండ్రి నాతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు అని ఆలోచిస్తున్నారా? ఇది ఆలోచించడం లేదండి. ఎందుకు అంటే ఇదిగో సమాజంలో ఉన్నాం మనము. ఇక్కడ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఉందంట. అంజూరపు చెట్టు ఉన్నప్పటికీ ఆ అంజూరపు ఫలాల కొరకు వస్తున్నారు తోట యజమాని, వచ్చి చూస్తున్నారు. చూస్తే అవి ఏమైపోయాయంట, ఫలాలు ఇవ్వడం లేదంట. అలా ఫలాలు ఇవ్వనప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇదిగో 3 ఏళ్ళ నుండి ఈ అంజూరపు చెట్టు నా పండ్ల మీదకి వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన భూమియు ఏలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇక్కడ తోటమాలితో చెప్తున్నారు యజమాని, ఇదిగో నేను అంజూరపు చెట్టు నాటాను, 3 సంవత్సరాలుగా చూస్తున్నాను, ఈ 3 సంవత్సరాలు కూడా ఎలాంటి పండ్లు పండలేదు, ఎలాంటి కాయలు రాలేదు. ఇదిగో ఈ పండ్లు వస్తాయేమో, నేను వాటిని అనుభవించాలి, నేను తినాలి అనుకుని వస్తున్నాను, కానీ పంట అయితే రావడం లేదు. కనుక ఎందుకు దీనివలన భూమి వేస్ట్ అయిపోవాలి? అంతే కదండి. మన ఇంట్లో ఏదైనా చెట్టు నాటుకున్నాం అనుకోండి, ఒక చెట్టు నాటుకొని అందులో పూలు పూస్తాయేమని ఎదురు చూస్తాం, పూలు పూయలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అసలు పూతే రాలేదనుకోండి, ఒక రోజా చెట్టో లేదంటే మల్లి చెట్టో ఏదైనా సరే, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ చెట్టు పెరికేసి వేరే చెట్టు నాటుకుంటే మనకి ఎక్కువగా ఏదైతే మనకు ఉపయోగపడతాయో అలాంటి చెట్టే నాటుకోవాలనుకుంటాం. ఇక్కడ కూడా తోటమాలితో చెప్తున్నారు, ఈ యజమాని చెప్తున్నారు, ఇది అంజూరపు చెట్టు ఫలాలు ఇస్తాయని ఎదురు చూస్తున్నాను, 3 సంవత్సరాలుగా అది ఏమవుతున్నది, ఫలాలు ఇవ్వడం లేదు. కనుక దాన్ని పెరికేసే, భూమి ఎందుకు వేస్ట్ అయిపోవాలి, ఆ ప్లేస్లో వేరే చెట్టు నాటితే మంచి ఫలితాలు వస్తాయి కదా, మంచి ఫలాలు వస్తాయి కదా, వాటిని మనం అనుభవించవచ్చు కదా, వాటిని మనం తీసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారండి. అయినప్పటికీ తోట యజమాని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. తోట యజమాని ఎవరు? తోటమాలి. యజమాని తండ్రైన దేవుడైతే తోటమాలి వచ్చేసి యేసుక్రీస్తుల వారు. ఆయన రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. రిక్వెస్ట్ చేసుకున్నారండి తండ్రికి, ఇదిగో ప్లీజ్ తండ్రి, ఈ 1 సంవత్సరం, ఇదిగో ఇది నూతన సంవత్సరం కదా, నూతన సంవత్సరంలో మరి గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడారు కదా, నూతన దయాకిరీటాన్ని మీరు ధరింపజేశారు కదా, ఈ నూతన సంవత్సరం అన్నా ఉండనివ్వు తండ్రి, ఇదిగో నీ కొరకు ఫలిస్తారేమో, నీ కొరకు మంచి ఫలితాలు తీసుకువచ్చేవారిగా ఉంటారేమో అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి. క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నారు మనల్ని సంఘంగా. ఈరోజు సంఘంలో ఇంతగా మనం ఆనందంగా కూర్చోగలుగుతున్నామంటే, ఇంతగా దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నామంటే ఆయన రక్తాన్ని ఇచ్చే కదండి. ఆయన కొనుక్కున్నారు మనల్ని, తన సొంత రక్తాన్ని ఇచ్చి స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం అందరం సభ్యులుగా ఉంటున్నామండి. అందుకే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇదిగో తండ్రి నా పిల్లలు మరి వీరందరూ కూడా ఇదిగో మరి నాయన మారుతారు, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడుతున్నారండి. ఎరువు వేస్తారంటండి. ఏం వేస్తారంట? అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం ఉండనిమ్ము, ఇదిగో తండ్రి ఈ సంవత్సరంలో వాక్యం ద్వారా వారి యొక్క జీవితాలను మార్చుకుంటారేమో, వాక్యం అనేటువంటి ఎరువు ద్వారా ఇదిగో బలాన్ని పుంజుకొని మంచి ఫలాన్ని ఇచ్చేవారిగా ఉంటారేమో, కనుక తండ్రి ఈ సంవత్సరం ఉండనివ్వు అని యేసుక్రీస్తు వారు బ్రతిమాలుతున్నారండి. ఈ జీవితం మరి దేవుడిచ్చింది కదా, ఈ జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా, దేవుడు అనుగ్రహించిన జీవితంలో మనం ఇంతగా ఆరోగ్యవంతులుగా కూర్చోగలుగుతున్నామంటే దేవుడు మనందరి జీవితాల్లో ఒక దయా కిరీటాన్ని, ఆయన దయ వలన ఒక కిరీటాన్ని ధరింపజేశారు. కనుక దేవుని కొరకు మనం అందరం ఆలోచించాలండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఒక మాటను చూడగలిగితే, చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 23 నుంచి మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23 నుంచి 25 వరకు మనం చూడగలిగితే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. వాగ్దానం చేశాడంటండి. ఏంటి ఆయన వాగ్దానం చేశాడు? ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో మరి ఈ అంజూరపు చెట్లని ఉండనివ్వండి తండ్రికి మొరపెట్టుకున్నాడు. మంచి ఫలితాలు తీసుకొని వచ్చేవారిగా ఉంటారు, మంచి ఫలాలు ఇచ్చేవారిగా ఉంటారు తండ్రి. ఈ ఒక్క సంవత్సరం అన్నా ఉండనివ్వు అని దేవునికి మొరపెట్టుకున్నారండి. ఆయన అలా మొరపెట్టుకున్నారు. ఎందుకు మొరపెట్టుకున్నారంటే మనం అందరం మారుతామని, మన బ్రతుకులు మారుతాయని, మనం అందరం మారి దేవుని కొరకు గత సంవత్సరం కంటే ఇంకా ఈ సంవత్సరం ఉన్నతంగా ముందుకు కొనసాగుతామని ఆయన మరి వేడుకున్నారు. అలా వేడుకున్నటువంటి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్నాం. ఎప్పుడు ఒప్పుకున్నాం? మనం ప్రమాణం చేసాం. ఎప్పుడు చేసాం? పెళ్లినాటి ప్రమాణాలు కాదండి. పెళ్లినాడు ప్రమాణాలు చేస్తారు. ఏమని చేస్తారు? ఇదిగో వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమిలోను, లేమిలోను మరణము మనల్ని విడదీస్తే తప్ప మనం ఇద్దరం కూడా వేరు కాకూడదు, ఇదిగో మనం ఇద్దరము ఎడబాటు కాకూడదు అని పెళ్లినాటి ప్రమాణాలు చేస్తారు. అలా పెళ్లి చేసుకొని రాగానే ఓ 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ గొడవలు వచ్చి విడిపోతుంటారు, లేదంటే సంవత్సరానికో 2 ఏళ్ళకో విడిపోతుంటారు. ఇక్కడ మనం ఒక ప్రమాణం చేసాం, మనం ఒకటి ఒప్పుకున్నాం. ఎప్పుడు ఒప్పుకున్నాం? బాప్తిస్మం అప్పుడు ఒప్పుకున్నాం. ఏమని ఒప్పుకున్నాం? ఇదిగో మరి సంఘం ఎదుట, పంచభూతాల ఎదుట, దేవుని సాక్షిగా, దేవుని ఎదుట. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్నారు కదా, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి సంఘంతో పాటు కలిసి జీవిస్తావా, సంఘంతో పాటు సంఘ సహవాసంలో ఉంటావా అని అన్నప్పుడు ఏమంటాము? మేము ఉంటామంటాం. ఆ తర్వాత ఇదిగో మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉంటారన్నప్పుడు ఉంటామంటారు. సంఘంలో జరుగుతుంటే కార్యక్రమాల్లో, సెమినార్ అయినా, బైబిల్ తరగతి అయినా, ప్రతి కార్యక్రమంలోనూ సంఘానికి సహాయాన్ని అందించాలి, సంఘంతో పాటు కలిసి పనిచేయాలి అని అన్నప్పుడు అప్పుడు ఒప్పుకుంటాం. ఒప్పుకున్న వాళ్ళమే కదా మనం అందరము. అలా ఒప్పుకొని ఇదిగో సంఘంతో పాటు ఇప్పటి నుంచి మరణించేంత వరకు సంఘంతో పాటు ఉండాలి అని ఒప్పుకునే కదా మనం ఏం చేసాము? బాప్తిసం తీసుకున్నాం. అలా ఒప్పుకున్న తర్వాత ఏదైతే ఒప్పుకున్నామో అదే నాకు ఇక్కడ చెబుతూ, ఇదిగో వాగ్దానం చేసిన ఆయన ఎవరంట? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై, మనకి ఏంటి నిరీక్షణ? మనం అందరము పరలోకం చేరాలి, మనం అందరము పరలోకాన్ని సంపాదించుకోవాలి. మన నిరీక్షణ అదే కదా. భూమి మీద మనం ఇంతగా దేవుని కొరకు ఆలోచిస్తున్నామంటే దేని కొరకు? మాకు 4 అంతస్తుల బిల్డింగ్ కావాలి ప్రభువా, 4 తులాల బంగారు కావాలి, వీటి కొరకు కాదు కదా. మనం దేని కొరకు ఆలోచిస్తున్నాం? దేని కొరకు నిరీక్షిస్తున్నాం? పరలోకం కొరకు, పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవడం కొరకే మనం అందరం నిరీక్షిస్తున్నాం. కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము అని చెబుతూ, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, కొందరు మానుకుంటున్నారంటండి. అలాగా కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా చేయొచ్చు. ఆ దినము ఒకటి క్రీస్తు రెండవ రాకడ, రెండవది మనం పోయే దినం. ఏ రోజు? మనం మరణించే దినము క్రీస్తు రెండవ రాకడ. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలనని ఆలోచించము. ఇదిగో మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్నాం, సంఘంలోనికి చేర్చబడ్డాం, సంఘంలోనికి వచ్చాం, దేవుని దయ వలన ఒక సంవత్సరాన్ని అనుభవించాం, మరో సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. ఇలా అడుగుపెట్టిన మనము 2025 సంవత్సరంలో ఇదిగో మనం అడుగుపెట్టిన మనం అందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవుని దయా కిరీటాన్ని పొందుకున్నట్టు మనం ఏం చేయాలంటే సంఘంతో పాటు కలిసి ఉంటూ
సంఘ సహవాసంలో పాల్గొంటూ సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం అందరం కలిసి ముందుకు కొనసాగాలి. ఏదైతే బాప్తిసం తీసుకున్న రోజు వాగ్దానం చేశామో, ఏదైతే ప్రమాణం చేశామో, ఏదైతే దేవునికి మాటిచ్చామో ఆ మాటను మనం నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుడు మనందరి జీవితాల్లో ఇదిగో మరో సంవత్సరాన్ని ఇచ్చారు కదా, ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది మట్టికి మరుగైపోయారు. నా జీవితంలో అయితే ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించిన దయే అండి ఇది. దేవుడు నాకు అనుగ్రహించిన దినమే ఇది. ఎన్నోసార్లు మరణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయి అయినా నేను జీవించునంటే ఇది నా గొప్పతనం అయితే కాదు. నేను ఈరోజు నిలవబడి ఉన్నానంటే కేవలము దేవుడు నా పట్ల ఉంచినటువంటి దయ మాత్రమే. మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. మనందరి జీవితాల్లో ఎన్నో దేవుడు అనుగ్రహించినటువంటి మేలు మనం పొందుకున్నాం కనుక దేవుడు అనుగ్రహించినట్టు ఈ దినాన్ని దేవుడు దయచేసింటే ఈ సంవత్సరంలోనైనా దేవుని కొరకు ఉన్నతంగా ఆలోచిస్తూ దేవుని పనులు మనం అంత సంఘంగా ఉంటూ దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవుని సంతోషపరిచేవారిగా భూమి మీద మనం ఉండి మరణించిన తర్వాత ఆయన ఉండే లోకాన్ని మనం అందరం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు. దేవుని దయ